అనేటువంటి పేరుతోటి గొంతు చించుకునేటువంటి ప్రకాష్ రాజ్కి మత ఘర్షణలు రేకెత్తించే విధంగా మాట్లాడే రావణ్కి మధ్యలో ఎంతో అనుబంధం ఉంది. ఒక మాట ప్రకాష్ రాజ్ మాట్లాడాలంటే రావణ్తో సంప్రదించటం, రావణ వ్యవహారాల్లో ప్రకాష్ రాజ్ పూర్తిగా నిమగ్నం కావటం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా ఉన్నాయి. ఎస్టాబ్లిష్ అవుతాయి. సోషల్ మీడియాలో జరిగేటువంటి కుట్రపూరిత డిబేట్స్ ఇద్దరూ కలిసే నిర్వహిస్తున్నారనేది కూడా తేటతెల్లమైపోయింది. దానికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ముందు మీకు వినిపించి ఆ తర్వాత నేను ప్రతిమ విషయాల్ని కొనసాగిస్తాను. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? మనం ట్వీట్ చేయొచ్చా? తెలియదు సార్. అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాలి సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్లో పంపిస్తే నేను ఐప్యాడ్లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్లోనే ఓపెన్ చేయాలి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 అవర్ ముందు ఐ విల్ టాక్ టు యూ.